లాస్ట్ వీడియోలో మనం సెల్ఫ్ అవేర్‌నెస్ గురించి మాట్లాడుకున్నాం. సెల్ఫ్ సెల్ఫ్ అవేర్‌నెస్ ద్వారా వరల్డ్ చాలా బ్రాడ్ మైండ్‌తో చూడగలం అండ్ యాక్సెప్ట్ చేయగలం వరల్డ్‌ని. వితౌట్ ఈగో మనం మన తప్పులను కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళే ఒక గొప్పతనం మన సెల్ఫ్ అవేర్‌నెస్ మనకిస్తుంది. అండ్ చాలా లైఫ్ లెసన్స్ మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది మిస్ అయ్యే సింపుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వి కాంట్ బిల్డ్ సంథింగ్ అంటిల్ వి డిస్ట్రాయ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. దీనినే నేను సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటున్నా. సెల్ఫ్ డిస్ట్రక్షన్ సింపుల్గా చెప్పాలంటే, రాముడిగా మారాలంటే నీలో రావణుడిని చంపాలి. ఇన్ సింపుల్ వర్డ్స్, డిస్ట్రాయ్ ది ఈవిల్ ఇన్సైడ్. నిజానికి మనం రాముడిగా మారడం చాలా కష్టం, కానీ దానికన్నా ముందు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మెయిన్గా ఎలా ఉండకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నా పాస్ట్ నాకు దీని మీద మంచి క్లారిటీ ఇచ్చింది. నా పాస్ట్లో చేసే చాలా తప్పులు, అవి తప్పులని నేను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశానో నాలో ఒక టైప్ ఆఫ్ డిస్ట్రక్షన్ మొదలైంది. నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ బిల్డ్ అయింది. ఆ ఎమోషన్స్, ఆ బిలీఫే నాలో స్ట్రెంగ్త్గా మారుతుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇదే సైన్స్ కూడా చెప్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి 11 నెలలకి, అంటే ప్రతి 11 మంత్స్కి 90% ఆఫ్ అవర్ బాడీ సెల్స్ రీప్లేస్ అయిపోతాయంట. అంటే జస్ట్ ఇమాజిన్ 2023 మేలో ఉన్న నువ్వు ఇప్పుడు లేవు. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఈజ్ ట్రూత్ఫుల్ స్టెప్ విచ్ కెన్ చేంజ్ ఈవెన్ యువర్ DNA. అండ్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఒక వ్యక్తిగా మారాలి అనుకుంటే ముందు నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ని ఈరోజు నుంచే మొదలుపెట్టు. హ్యావ్ ఎ నైస్ టుమారో అండ్ హోప్ఫుల్. ఎవరికైతే ఈ వీడియో చేరాలో వారికి చేర్చాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ.